కన్న తల్లి ఇంట్లోకే కోడలుగా అడుగు పెడుతున్న ఒక అమ్మాయి కథ అనేసి మనకు రుణానుబంధం సీరియల్ ఫస్ట్ ప్రోమోలో అయితే చూపించారు. ఇక్కడ సెకండ్ ప్రోమో అయితే ఈ రోజు అయితే గ్రాండ్గా లాంచ్ అయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. సెకండ్ ప్రోమోలో అయితే మన యాక్ట్రెస్ని హీరోని తప్పించి హీరోయిన్ని అలాగే హీరోయిన్ వాళ్ళ అమ్మని హీరోయిన్ వాళ్ళ నాన్న అయితే మనకైతే చూపించారు. అక్కడ ఏం జరిగింది అనే దాని గురించి, అసలు స్టోరీ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి మాట్లాడదాం. అదైపోయిన తర్వాత ఏ టైంలో రావచ్చు అనే దాని గురించి మాట్లాడదాం. టైంలో వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఒక సీరియల్, కొత్త సీరియల్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఒక సీరియల్ అయితే శుభం కార్డ్ అయితే వేయాలి కదా. ఆ ఏ సీరియల్ డేంజర్ జోన్లో ఉంది, ఏ సీరియల్ శుభం కార్డ్ వేస్తారు అనే దాని గురించి కూడా మాట్లాడదాం. అలాగే టైమింగ్స్, ఏ టైమింగ్స్లో ఎక్కువ ఛాన్స్ ఉంది అనే దాని గురించి కూడా మాట్లాడదాం. ఇక శుభం కార్డ్ ఒక సీరియల్ అవ్వచ్చు. అలాగే మనకు జీ తెలుగులో చూస్తూనే ఉంటాం కదా, మనం ఏం చూస్తూ ఉంటాం, మామూలుగా ఏదైనా సీరియల్ ఒక సీరియల్ ఎండ్ చేసి ఆ టైంలో వేరే సీరియల్ని ముందుకో వెనక్కో జరిపి అక్కడ మనకి ఈ సీరియల్ని అయితే టెలికాస్ట్ చేస్తారు. అందుకోసం అనేసి శుభం కార్డ్ ఒక సీరియల్ ఎండ్ అయితే అక్కడ టైం చేంజ్ అయ్యే సీరియల్ కూడా ఒకటైతే ఉంటుంది. అలా ఎలా జరుగుతుంది ఏమనేసి మొత్తం మనం అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే జీ మేనేజ్మెంట్కి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అయితే మొత్తానికైతే కొత్త సీరియల్ని అయితే తీసుకొచ్చింది. కొత్త సీరియల్ని తీసుకురావడమే కాదు, కొత్త సీరియల్ ప్రోమో వచ్చి మనకు కొంచెం గుండెంత ధైర్యాన్ని అయితే ఇచ్చిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీరియల్ లేదు, క్యాన్సిల్ అయిపోయింది. నేను చెప్పాను మీకు ఆల్రెడీ, జూన్ తర్వాత కానీ సీరియల్ రాకపోతే మాత్రం, జూన్ మంత్లో కానీ సీరియల్ రాకపోతే డెఫినెట్గా క్యాన్సల్ మీరు ఫిక్స్ అయిపోండి అనేసి. కానీ మనకు అప్సరా అవార్డ్స్ రేపైతే రాబోతున్నాయి కదా. అప్సరా అవార్డ్స్లో అయితే, అప్సరా అవార్డ్స్ రేపా ఈరోజా మొత్తం గుర్తులేదు. మొత్తానికి అక్కడైతే మన రుణానుబంధం టీం అయితే అక్కడ వచ్చి ప్రజెంట్ అయితే చేశారు వాళ్ళు. అందుకోసం అనేసి ఆ రోజు మనకు కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది, అంటే రుణానుబంధం సీరియల్ మనకి ఇంకా ఉంది అనేసి. ఇక్కడ మన స్టోరీ లైన్ చూసుకున్నట్టయితే, స్టోరీ లైన్లో సెకండ్ ప్రోమోలో అయితే యాక్ట్రెస్ని అసలు ఏం జరిగింది, ధరణి జీవితంలో ఏం జరిగింది అనేసి మనకైతే ఒక ప్రోమో అయితే క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ ప్రోమోలో ఏముందంటే స్టోరీ కూడా ఆ ప్రోమోకి సంబంధించి మొత్తం ఉంటుందని మనకైతే క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ ఫస్ట్ ప్రోమో తర్వాత మాట్లాడతాను, సెకండ్ ప్రోమో గురించి మాట్లాడిన తర్వాత ఫస్ట్ ప్రోమో గురించి మాట్లాడతాను. ఇక్కడ సెకండ్ ప్రోమోలో మనకేం చూపించారంటే, ఒక అమ్మాయి కుంతీదేవికి ఎలాగైతే ఒక వరం ఇస్తారో, మన సూర్య భగవానుడు ఎలాగైతే వరం ఇస్తాడో అదేవిధంగా ఇక్కడ మన కర్ణుడు ఉన్నారు కదా, వాళ్ళైతే ఎలా పుట్టారో అదేవిధంగా ఇక్కడ పెళ్ళి కాకుండానే ప్రెగ్నెంట్ అయితే అవుతుంది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఒక ఆడబిడ్డకి అయితే జన్మనిస్తుంది ఒక తల్లి. ఆ తల్లి ఆ బిడ్డను దూరం చేసుకొని అక్కడ చెప్తుంది, అక్కడ ఎవరైతే పురుడు పోసారో వాళ్ళకైతే చెప్తుంది, నువ్వు ఏం చేస్తావు నీ ఇష్టం అనేసి. ఏం చేస్తావు నీ ఇష్టం అంటే, ఆమె పాపము ఎవరైనా సరే పురుడు పోసే పసిబిడ్డని ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు కదా, ఆ చూసేవాళ్ళు ఆ బిడ్డల్ని తీసుకొని ఆధార దగ్గర తీసుకునే తల్లిని చూస్తుంటారు, కానీ ఇలాంటి కఠినమైన తల్లులను అయితే చూడరు. కాబట్టి ఆ బిడ్డను ఎందుకు ప్రాణాలు తీసేది అనేసి అక్కడ గుడిలో పెట్టేస్తే, ఆ గుడిలోంచి ఒక అతను వచ్చి తీసుకెళ్తాడు. అంటే గొప్పింటి బిడ్డలాగా బతకాల్సిన బిడ్డ మన ఇంట్లో బతుకుతా ఉంది, మన ఇంట్లో ఒక పేద అమ్మాయిలాగా బతుకుతా ఉంది. ఈ విధంగా ఇక్కడ బొమ్మలు మనకు అదే నాట్యం చేస్తారు కదా, అదే తోలు బొమ్మలు ఆట అంటారు కదా, ఆ విధంగా తోలు బొమ్మలు ఆట ఆడాల్సి వస్తుంది అనేసి నాన్నగారు అయితే ఫీల్ అవుతూ ఉంటారు. నాన్నగారు ఫీల్ అయిన తర్వాత మనం ఫస్ట్ ప్రోమోలో మనం చూసుకున్నట్టయితే అక్కడ ఏమైందంటే, హీరోయిన్ పేద ప్రేమ నాకొద్దు అంటే డబ్బులు తక్కువ ఉండే అబ్బాయిని అయితే ప్రేమించిన తర్వాత ఆ అమ్మాయి అయితే ఇక్కడ ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనేసి అంటే కమిట్మెంట్ అయిన తర్వాత అది ఎలాగైనా సరే మళ్ళీ ఆ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బిడ్డ పుట్టింది. ఆ బిడ్డని నేను లోకానికి ఎలా చూపించాలి, నాకు పెళ్లి కాకుండా నేను లోకానికి ఎలా చూపించాలనేసి ఆ పెళ్లిని కూడా క్యాన్సిల్ చేసుకొని నేను ఒక గొప్పింటి అమ్మాయిలాగా, ఒక రిచ్ పర్సన్ లాగా బతకాలనేసి ప్రయత్నాలు అయితే చేసింది. అందుకోసం అనేసి ఆ పెళ్లిని, ఆ ప్రేమించిన అబ్బాయిని దూరం చేసుకుందనేసి మనకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఇక్కడ మన యాక్టర్స్ చూసుకున్నట్టయితే చామంతి సీరియల్లో చామంతి ఫాదర్ ఉన్నారు, అదే చామంతి ఫాదర్ గారు ఉన్నారు. అలాగే మనం ఇది చూసుకున్నట్టయితే అమ్మాయి గారిలో కానీ, లక్ష్మీ నివాసం సీరియల్లో కానీ ఇప్పుడు నటిస్తున్న మనకు హరిశ్చంద్ర ఎవరో వాళ్ళ పేరు ఒకటి ఉన్నారు కదా, వాళ్ళ ఫాదర్గా నటించారు కదా, హీరోయిన్ వాళ్ళ ఫాదర్గా. వాళ్ళైతే ఇక్కడ మెయిన్ అంటే ఇప్పుడు హీరోయిన్కి వాళ్ళ అమ్మకి భర్తగా నటించే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉందనేసి మనకైతే తెలుస్తుంది. ఒక రీల్ అయితే మనకు పాపులర్ అయింది కదా, ఆ రీల్లో ఇదే జరిగిండేది, అక్కడ పెళ్లి జరిగింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అయితే మనకు ముందుతోనే చూపిస్తారు. అలాగే ధరణి కథ ఎలా ఉండబోతుంది అనేసి మనం అయితే క్లియర్ కట్గా అయితే చూడబోతున్నాం. నాకు తెలిసినంత వరకు ఈ ప్రోమో చూసిన తర్వాత డెఫినెట్గా ప్రైమ్ టైమ్ సీరియల్ అనేసి అర్థమైపోయింది. ప్రైమ్ టైమ్ సీరియల్ అంటే ఇప్పుడు మనం చామంతి సీరియల్ తీసుకున్న, మేఘ సందేశం సీరియల్ తీసుకున్న, ఇంచుమించు హీరోయిన్లు అందరూ వెరీ లో క్లాస్ లాగా ఉంటారు కదా, అంటే డబ్బు లేని అమ్మాయిలు ఎలాగైతే ఉంటారో ఒక సున్నితమైన మనసు, ఒక అమాయకత్వమైన మనసుతో ఉంటారు కదా, అదేవిధంగా ఇక్కడైతే ఉన్నారు. అక్కడ హీరో అయితే సపోర్ట్ అయితే వస్తుంది. అక్కడ కాన్సెప్టే అది కదా. కాన్సెప్ట్ ఏమి చెప్పండి, అక్కడ పెళ్ళి అంటే తనింటికే తన కోడలుగా వెళ్తే, అంటే అమ్మగారింటికే తన కోడలుగా వెళితే అనేసి కాన్సెప్ట్ వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ మన హీరోయిన్ వాళ్ళ
అమ్మగారు వాళ్ళకి అన్నో చెల్లో తమ్ముడో అన్నో తమ్ముడో ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళ కొడుకే హీరో అయితే మనకు అయ్యిండే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. వాళ్ళ గురించి కూడా మాట్లాడదాం, తర్వాత సీరియల్ ఎపిసోడ్ గురించి మాట్లాడదాం. సరే, మనకు ప్రైమ్ టైం సీరియల్ అని చెప్పాను కదా, ప్రైమ్ టైంలో మనకి ఏ సీరియల్ డేంజర్ ఉంది అనేసి అంటే ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సిన సీరియల్ నిన్నూరేళ్ళ సావాసం సీరియల్ డేంజర్ జోన్లో ఉన్నా కానీ 6 PM ఎయిర్ అనేసి మనకైతే క్లారిటీగా అయితే తెలుసు. అందుకోసం అనేసి నిన్నూరేళ్ళ సావాసంకి ఎలాంటి డోకా లేదు. అలాగే 6 PM అయితే ఎలాంటి టైం స్లాట్ అయితే ఎయిరు మనకైతే తెలుస్తుంది. మనకు టైం ఏ రోజు రావచ్చు అనేసి మీకైతే అనిపించచ్చు కదా. మనకి ఈ రోజు ప్రోమో వచ్చింది కాబట్టి ఎగ్జాక్ట్గా మనకు జూన్ 15వ తారీఖు నుంచి మనకు టెలికాస్ట్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉంటుందని నాకైతే అనిపిస్తుంది. నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను, జూన్ 15వ తారీఖు మన రుణానుబంధం సీరియల్ దిగుతా ఉంది అనేసి నేనైతే చెప్పాను. ఎందుకంటే మనకి ఐపీఎల్ కూడా రేపటితో అంటే సండే ఎపిసోడ్స్ అయిపోతుంది కాబట్టి జీ తెలుగులో చాలా మార్పులు అయితే చూడబోతున్నాం. సోమవారం నుంచి చూస్తామా లేకపోతే మళ్ళీ ఆపై సోమవారం నుంచి చూస్తామా అనేది కూడా మనకైతే క్లారిటీ ఉంది. అలాగే స్టార్ మాలో కూడా సేమ్ టు సేమ్ ఇంచుమించి ఇదే ప్యాటర్న్తో అయితే ఒక సీరియల్ అయితే వస్తుంది. అక్కడ కూడా అంతే, 25 సంవత్సరాల పాటు దూరంగా ఉన్న ఒక అమ్మాయి ఆ ఇంటికే మళ్ళీ తన అమ్మని కలవాలనేసి, తన అమ్మ దగ్గర ప్రేమను పొందాలనేసి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అదే సేమ్ టు సేమ్ ప్యాటర్న్ అక్కడ మనకు జీ తెలుగు ఎలాగైతే ప్లాన్ చేసిందో అదేవిధంగా స్టార్ మా సీరియల్ కూడా ఒక ప్లాన్ చేసింది కాబట్టి 2 సీరియల్కి క్లాష్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉంటుంది. ఆ సీరియల్ మాత్రం 7 or 7:30 PM వేస్తారని మనకు తెలుసు. కానీ ఇక్కడ మన జీ మామ ఏం చేస్తాడో అనే దాని గురించి కూడా మాట్లాడుతాం, ఏ సీరియల్ డేంజర్లో ఉందనేసి. ఇంకా లక్ష్మీ నివాసం సీరియల్ ఉంటుందా ఊడిపోతుందా అంటే ఛాన్సెస్ లెస్ అని చెప్పచ్చు. వెళ్ళిపోవచ్చు, ఉండొచ్చు. కానీ ఇప్పుడు స్టోరీ అయితే ఒకే సీరియల్ కాబట్టి ఉండేది. నాకు తెలిసినంత వరకు లక్ష్మీ నివాసం సీరియల్ కూడా సేఫ్ జోన్లోనే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే మేఘ సందేశం సీరియల్ శుభం కాడి పడుతుంది అనేసి చాలామంది అయితే రూమర్స్ అయితే స్ప్రెడ్ చేశారు. కానీ నేనైతే ఒక వీడియో అయితే చేశాను మేఘ సందేశం ఫ్యాన్స్ కోసం. మేఘ సందేశం గుడ్ న్యూస్ అయితే చెప్పాను. గుడ్ న్యూస్ చెప్పానంటే మేఘ సందేశం సీరియల్ ఇప్పుడు 7:30 PM ఉంది కదా, 7:30 PM ఇంకా కంటిన్యూ అవ్వదు, 7 PM మాత్రమే ఉంటుందనేసి మనకైతే క్లారిటీ అయితే వస్తుంది. ఇక్కడ 7:30 PM మనకు మేఘ సందేశం సీరియల్ వస్తే మనకు 7 PM మేఘ సందేశం సీరియల్ వస్తే ఇన్ కేసు శుభం కాడి కనబడితే 7:30 PM or 7 PM మన రుణానుబంధం సీరియల్ అయితే వేస్తారు. కానీ 7:30 మేఘ సందేశం ఎండ్ కాదు కాబట్టి 7 PM మేఘ సందేశం కంటిన్యూ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా చామంతి సీరియల్ గురించి మాట్లాడుకున్నట్టయితే చామంతి సీరియల్ 7:45 నుంచి టెలికాస్ట్ అవుతుంది కాబట్టి చామంతి సీరియల్ ఏమైనా ముందుకు షిఫ్ట్ చేస్తారా అనేసి నాకైతే అనిపిస్తుంది. అంటే చామంతి సీరియల్ ముందుకు షిఫ్ట్ చేయడం అంటే 7:30కి వేసే ఛాన్స్ అయితే హైగా ఉంటుందని అనిపిస్తుంది. 7:30కి వేసి ఇక రుణానుబంధం అనే సీరియల్ని 8 PMకి వేసే ఛాన్స్ అయితే వెరీ 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 హైగా ఉందని మనకైతే అనిపిస్తుంది. లేకపోతే యాజ్గా 7:30 మన చామంతి సీరియల్ని ఇప్పుడు 7:45 నుంచి 7:30కి వేసి 8:30 స్టార్ మాలో అంత గొప్ప సీరియల్ లేదు కాబట్టి 8:30 PM వేస్తే ఖచ్చితంగా జగదాత్రికి అలాగే జైమ్ సీరియల్కి 2 సీరియల్కి ప్లస్ పాయింట్ అవుతుంది కదా అనేసి 8:30 PM వేసే ఛాన్స్ కూడా వెరీ 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 హైగా ఉంటుంది. ఇక్కడ మనం ఎండింగ్ సీరియల్స్ కానీ మనం చూసుకున్నట్టయితే జగదాత్రి సీరియల్ ఎండ్ అవ్వదు. చాలా మార్పులు అయితే మనం అయితే చూడబోతున్నాం. నాకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. మనకు రేపు రావచ్చు అనుకుంటాను, నాకు తెలిసినంత వరకు ఒక షెడ్యూల్ అయితే రావచ్చు, ఏ టైంలో ఏ సీరియల్ టెలికాస్ట్ చేస్తూ ఉంటారు అనేసి. అలాగే మన లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ కూడా సీరియల్ ఎండ్ అవుతుంది కాబట్టి ఆ సీరియల్ టైం 10:30 PM కాబట్టి 10:30 PM ఉన్న సీరియల్కి పెద్ద ఫర్క్ అయితే పడదు. మనకు ఆల్రెడీ 7:30 PM నుంచి 8 PM వరకు అయితే ఖాళీ స్లాట్ ఉంది కాబట్టి నాకు తెలిసినంత వరకు 99.9% అయితే 7 PMకి వేస్తారా అంటే 10% ఛాన్సెస్ ఉన్నాయి. 7:30 PMకి వేసే ఛాన్స్ అయితే వెరీ 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 హైగా ఉందని నాకు అనిపిస్తుంది. ఇంకా 8 PM చామంతి, 8:30 PM జయం, 9 PM జగదాత్రి యాషెస్గా అయితే కంటిన్యూ అవుతాయి. ఇంకా రక్త సంబంధం అనే సీరియల్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా డెఫినెట్గా ఒక సీరియల్ అయితే ఎండ్ కావాలి కాబట్టి ఆ టైంలో మేఘ సందేశం పోవచ్చు, లేకపోతే లక్ష్మీ నివాసం పోవచ్చు, లేకపోతే చామంతి పోవచ్చు, ఏ సీరియల్ అన్నా పోవచ్చు. మీరు ఏ టైంలో చూడాలనుకుంటా ఉంటారో కింద కామెంట్ చేయండి. అలాగే సెకండ్ ప్రోమో ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదండి. రుణానుబంధం మనకు అప్డేట్ వచ్చిందంటే మీకు ముందుతోనే చెప్తానని చెప్పాను. ఎగ్జాక్ట్గా నేను మీకు ఆల్రెడీ చెప్పాను, జూన్ 15వ తేదీ నుంచి అయితే మనకు టెలికాస్ట్ అవుతుంది అనేసి. ఎగ్జాక్ట్గా జూన్ 15వ తారీఖు నుంచి అయితే రుణానుబంధం సీరియల్ చూడడానికి సిద్ధంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.